మీకు దత్తులమైపోయాము. అది దత్తాత్రేయుడు అంటే అర్థం. అది అమ్మా నాన్న అని పిలిచే అంటే అంత పిలిపించుకోవాలంటే వాళ్ళు ఎంత శుద్ధంగా ఉన్నారని అర్థం కదా. అమ్మా నాన్న అని పిలిపించుకోవాలంటే దత్తులమైపోయాం అని తమకు తాముగా అర్పించుకున్నారు. స్వామి ఆ త్రిమూర్తులు అత్రి అనసూయ దంపతులకు వాళ్ళుగానే అర్పించుకున్నారు. అది వరం అంటే అట్లా ఉండాలి. వరం అంటే అంచేత దత్త అంటే బహుమతి అని అర్థం. ఆ బహుమతి ఏ ఒక్కరి సొంతమో కాదు, అందరిది. అందుకని దత్త అని అందరూ అనవచ్చు. మనకు సొంతమైపోతాడు దత్త అంటే. అందరూ దానిని పొందవచ్చు.